నమస్తే ఫ్రెండ్స్. మీ దగ్గర ఒక 10,000 ఇంకా పాస్‌పోర్ట్ ఉన్నాయా? అలా అయితే మన పక్క కంట్రీ అయిన పాకిస్తాన్‌కి వెళ్ళి వద్దాం రండి. ఒక రోజుకి అది కూడా ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేస్తూ. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఇంకా ఆ అప్లికేషన్స్ ఫిల్ ఎలా చేయాలో చెప్తా. ఒక్క రూపాయి లేకుండా ఎలా ఫిల్ చేయొచ్చు, ఏటేటి అవుతుంది నెక్స్ట్ అనేసని. నెక్స్ట్ వీడియోలో ఫుల్ ట్రిప్ వీడియో వస్తుంది. ఫస్ట్ మనం పాకిస్తాన్ వెళ్ళాలంటే మనకు ఒక ఈటీఏ ఫామ్ అనేది కావాలి. ఆ ఈటీఎం ఫామ్ కావాలంటే ఫస్ట్ క్రోమ్కి వెళ్ళి అక్కడ సెర్చ్లో కత్తర్పూర్ సాహెబ్ కారిడార్ అండ్ టైప్ సెర్చ్ చేయండి. అక్కడ మనకు స్టార్టింగ్లో ఒక అప్లికేషన్ వస్తుంది. ఒక ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. మీకు ఇంటర్ఫేస్ ఇలా కనబడింది కదా, ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా, అప్లై నౌ నొక్కారనుకోండి. అక్కడ మనం ఏ డేట్న వెళ్ళాలనుకుంటున్నామో అక్కడ ఒక డేట్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. మన పాస్పోర్ట్ నెంబరు, ఆధార్ నెంబరు, మెయిలు, పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అవన్నీ అడుగుతారు. అవన్నీ ఇచ్చేసిన తర్వాత మన పాస్పోర్ట్ సైజ్ ఫ్రంట్, బ్యాక్, మన పాస్పోర్ట్ సైజు ఫోటో ఒకటి అది అప్లోడ్ చేయమని అంటారు. ఆ అప్లోడ్ చేసిన తర్వాత మన పైన ఏమైనా పోలీస్ కేసెస్ ఉన్నాయా లేదా అని అక్కడ వెరిఫికేషన్ అవుతుంది. అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబరు అవన్నీ వస్తాయి, అప్లికేషన్ నెంబరు అవన్నీ మనం పెట్టుకుంటాం. అదే మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మధ్యలో మన ఇంటికి పోలీసులు వెరిఫికేషన్ కోసం వస్తారు. అంటే మీరు ఇక్కడే ఉంటున్నారా, అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఏంటి, ఏం భయపడిన అవసరం. సింపుల్గా ఇలా విజిట్ చేద్దాం అనుకుంటున్నామో టూరిస్ట్ ఇలాగని చెప్తే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు. కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడు డేట్ సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని బట్టి మీకు ఈటీఏ ఫామ్ అనేది వచ్చేస్తుంది ఈజీగా. మళ్ళీ మనం ఎప్పుడైతే ట్రిప్ ప్లాన్ చేసుకున్నామో, ఇప్పుడు 20ని ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, 16న లేదా 17న మనకి ఈటీఏ ఫామ్ అనేది మన మెసేజ్కి వస్తుంది, లేదా మెయిల్ కన్నా వస్తుంది. ఈటీఏ ఫామ్ అనేది వచ్చిందంటే మీరు ఇంకా ట్రిప్కి రెడీ అయిపోవచ్చు, ఇంకేం అవసరం లేదు. ఆ ఈటీఏ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ పాస్పోర్టు పట్టుకొని డైరెక్ట్ మీరు వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్ళాలి? అమృత్సర్ వెళ్ళాలి. అమృత్సర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మళ్ళీ పాకిస్తాన్లో ఏంటి ఉంటుంది, అసలు మనం ఏం చూస్తామో అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి.